Good morning, children. Today's poem is Another Woman, written by Miss Imtiaz Darkar. Okay, first of all, what is the meaning of the title of the poem? ఈ టైటిల్ ఆఫ్ ద పోయం మీనింగ్ ఏంటి? ఎనదర్ ఉమెన్. ఎనదర్ ఉమెన్ మీన్స్ వన్ మోర్ ఉమెన్. వన్ మోర్ one more woman. One more woman. Okay, this poem expresses the domestic violence. Domestic violence means గృహ హింస అంటాం కదా మనం. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్, DOMESTIC VIOLENC, domestic violence. Okay, children. See the page number 87. మనం ఈ పోయం వినే ముందు ఏంటంటే చిన్న రిక్వెస్ట్, అంటే ప్రజెంట్ సొసైటీలోని ప్రస్తుత పరిస్థితుల్లోని మహిళలు, అంటే ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు గృహహింసకి చేయబడుతున్నారు అంటే, వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళని మంచిగా పెంచి, వాళ్ళు మంచిగా పెద్ద చేసి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి, వాళ్ళ బాగోగులను చూసి, అంటే ముక్కు మొహం తెలియని ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేసినప్పుడు జరిగే పరిస్థితులు, అంటే ఆ యొక్క వివాహం చేసుకున్న పిల్లవాడు ఎవరైతే ఉంటాడో తను అంటే సరిగా చూడకపోవడం, అలానే అత్తమామలు కారణలు అంటే వాళ్ళు వేధించడం, అంటే అది డబుల్ సిస్టమే కావచ్చు, అంటే కట్నం తక్కువ తీసుకొచ్చినాను ఎక్కువ తీసుకొచ్చినాను, లేదంటే కొన్ని డిస్ప్యూట్స్, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మహిళల మీద రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. అయితే ఆ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉందో ఆ డొమెస్టిక్ వైలెన్స్ నుంచి ఈ యొక్క మిసెస్ ఇంతియాజ్ దార్కర్ చాలా చాలా చక్కగా డిస్క్రైబ్ చేయడం జరిగింది. అయితే మనం ఈ యొక్క పోయం మనం ఓన్ చేసుకున్నట్లయితే, అంటే మీరు ఓన్ చేసుకున్నట్లయితే ఈ పోయంని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సీ ద పేజ్ నెంబర్ 87. This morning she bought green mehdi. This morning she bought green mehdi in the market, choosing the freshest bunch. అయితే ఈ యొక్క మహిళ తాను మార్నింగ్ ఏం చేసిందంటే తను మార్కెట్కి వెళ్ళి మేదీ ఇన్ ద మార్కెట్, చూజింగ్ ద ఫ్రెషెస్ట్ బంచ్. మేదీ మీన్స్ మనం మెంతుకూర అంటాం కదా, ఇంగ్లీష్లో ఏంటంటే మనకి ఫెనోగ్రీక్ అంటారు. అయితే ఆ మెంతుకూర బంచ్ అంటే ఆ యొక్క మెంతుకూర కట్టల్ని ఫ్రెషెస్ట్ బంచ్, ఫ్రెష్గా ఉన్న యొక్క ఆ కట్టల్ని తను తీసుకుంది. పికప్ ఏ వైట్ రాడిష్, ఇమాజిన్డ్ ద క్రంచ్ ఇట్ వుడ్ మేక్, బిట్వీన్ హర్ టీత్ ద స్వీట్ షార్ప్ టేస్ట్, దెన్ పుట్ ఇట్ అసైడ్ థింకింగ్ ఇట్. తాను అలానే పికప్ ఏ వైట్ రాడిష్, అలానే తన వైట్ రాడిష్ని కూడా తీసుకొని ఇమాజిన్ ద క్రంచ్ ఇట్ వుడ్ మేక్, బిట్వీన్ హర్ టీత్ ద స్వీట్ షార్ప్ టేస్ట్. అయితే తను ఇమాజిన్ చేసుకుంది, తను ఏంటంటే ఈ యొక్క వైట్ రాడిష్ ఏదైతే ఉందో పండు కింద నలిగితే, పండు కింద మనం తిన్నట్లయితే చాలా స్వీట్గా షార్ప్గా ఉంటుంది, అంటే క్రంచీగా ఉంటుంది అని చెప్పేసి తను ఇమాజిన్ చేసుకుంది. Crunch means making a sharp noise. Crunch. CRUN. Making a sharp noise. Making a sharp noise. తను అంటే ఆ యొక్క వైట్ రైస్ ఏంటంటే చాలా షార్ప్గా టీత్ కింద పండు కింద చాలా స్వీట్గా ఉంటుందని చెప్పేసి తను ఇమాజిన్ చేసుకుంది. దెన్ పుట్ ఇట్ అసైడ్, తర్వాత ఏంటంటే తను తీసి పక్కకు పెట్టేసింది. థింకింగ్ ఇట్, తను ఆలోచిస్తుంది.
An extravagance counted her coins out carefully, tied them a small bundle into her saree at the waist. తను చూడండి ఇక్కడ ఆ యొక్క ఉమెను తాను ఆ యొక్క వైట్ రాడిష్ ఏదైతే ఉందో దాన్ని పర్చేజ్ చేయడం అనేది దాన్ని కొనడం అనేది తనకి ఒక ఎక్స్ట్రావెగెన్స్. అంటే ఎక్స్ట్రావెగెన్స్ అంటే ఏంటి మనకి అంటే అదనపు ఖర్చు అనుకొని తను ఆ యొక్క వైట్ రాడిష్ని పక్క పట్టేసి కౌంటెడ్ హర్ కాయిన్స్ అవుట్ కేర్ఫుల్లీ. తన దగ్గర ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా కౌంట్ చేసుకుంది. టైడ్ దెమ్ ఏ స్మాల్ బండిల్ ఇంటూ హర్ శారీ ఎట్ ద వెస్ట్. ఆ యొక్క శారీ కొంగు ఏదైతే ఉందో ఆ శారీ కొంగుకి చాలా టైట్గా కట్టేసుకుంది. శారీ ఎట్ ద వెస్ట్ కట్టేసుకొని ఇక వేస్ట్లోని ఈ నడుముకి అంటే ఉమెన్స్ లేడీస్ ఇట్లా దోపుకుంటారు కదా, ఇట్లా ఇక నడుము దగ్గర తను దోపుకుంది. కేమ్ హోమ్ ఫేస్ హర్ మదర్ ఇన్ లాస్ డార్క్ లుక్స్. ఎప్పుడైతే తాను ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత తాను తన అత్తగారు ఏంటంటే తను చాలా సీరియస్గా చూస్తుంది. కేమ్ హోమ్ ఫేస్ హర్ మదర్ ఇన్ లాస్ డార్క్ లుక్స్ మీన్స్ డార్క్ DARK డార్క్ లుక్స్ మీన్స్ సీరియస్. చాలా సీరియస్గా తన అత్తగారు కోడల వైపు చూస్తుంది. టుక్ ద లీవ్స్ అండ్ చోప్డ్ దెమ్. అయితే తను ఏంటంటే తన పని తాను చేసుకుంటుంది. ఏం చేస్తుంది? టుక్ ద లీవ్స్ ఆ యొక్క మేది అంటే ఆ మెంతికూర కట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది? చోప్డ్ దెమ్. చోప్డ్ మీన్స్ కట్ అంటే కట్ చేస్తుంది. హర్ హ్యాండ్స్ స్టెయిన్డ్ ఎల్లో ఫ్రమ్ ద జ్యూస్. ఎప్పుడైతే తను ఆ మెంతికూర కట్టలు కట్ చేస్తుందో తన చేతులు అన్నీ కూడా ఏంటంటే అవి ఒక జ్యూస్. జనరల్గా ఏంటంటే మనం ఆకులు కట్ చేసామనుకోండి, అటు బచ్చల కూర కావచ్చు, మెంతికూర కావచ్చు, ఆకులు ఏదైనా సరే మనం కట్ చేసినప్పుడు ఆ యొక్క ఆకుల నుంచి ఏంటంటే కొంత స్ట్రెయిన్స్ అంటే ఆ జ్యూస్ అనేది వస్తుంది అన్నమాట. స్టెయిన్డ్ ఎల్లో ఫ్రమ్ ద జ్యూస్. కట్ అండ్ ఆనియన్ ఫైన్ అండ్ కుక్డ్ ద హోల్ థింగ్ ఇన్ ద పాట్. తను ఏం చేసిందంటే కట్ ఆనియన్ ఆ యొక్క మెంతికూరతో పాటుగా ఏంటంటే ఆనియన్ కూడాను కట్ చేసింది. ఫైన్ అండ్ కుక్డ్ ఇక తను కుక్ చేయడానికి రెడీగా ఉంది. ద హోల్ థింగ్ ద పాట్ ఓవర్ ద స్టవ్. మొత్తం కూడాను ఆ మెంతికూర అలానే అంటే ఆ ఆనియన్స్ ఇవన్నీ కూడా హోల్ థింగ్స్ ఇన్ ద పాట్ అవన్నీ కూడా ఆ యొక్క పాట్ ఆ కుండలోని వేసింది. చూడండి మనం అనవచ్చు, మీరు అడగవచ్చు, సార్ పాట్ ఏంటి సార్? ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే అల్యూమినియం డిషెస్ ఉన్నాయి, అలానే స్టీల్ డిషెస్ ఉన్నాయి కదా, పాట్ ఏంటంటే చూడండి అప్పుడు మనకి మన ప్రీవియస్ డేస్లోని యాన్షియన్ డేస్లోని ఏంటంటే మనం అన్నం కానివ్వండి, కూర కానివ్వండి, ఏదైనా సరే ప్రతిదీ కూడాను మట్టి కుండల్లోని వాళ్ళు ఉండేవాళ్ళు. అన్నమైనా కూరైనా ఈవెన్ పెరుగు కూడా ఏంటంటే మట్టి కుండల్లోని పాలు కాగబెట్టడం, మళ్ళీ పెరుగు తోడేయటం ఇవన్నీ కూడాను మట్టి కుండలను ఉపయోగించేవాళ్ళు. ద హోల్ థింగ్ ఇన్ ద పాట్ ఓవర్ ద స్టవ్. అవన్నీ కూడాను ఆ మెంతికూర ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసి ఆ పాట్లో వేసేసి తను ఏం చేసింది? ఆ స్టవ్ మీద పెట్టేసింది. షీల్డింగ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్. అయితే ఆ స్టవ్ వెలిగించి ఆ యొక్క వండడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ పొయ్యి నుంచి వచ్చే మంట, షీల్డింగ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్, తను ఏంటంటే ఆ మంట వచ్చేస్తుంది. ఆ మంట నుంచి ఏంటంటే తన యొక్క ఫేస్ని చూడండి, తన ఫేస్ని ఏంటంటే ఆ మంట నుంచి వచ్చే ఇక వేడి హీట్ ఆ సెగ తగలకుండా ఏంటంటే తను అడ్డు పెట్టుకుంటుంది, ఇట్లా అంటే చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది. షీల్డింగ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్. షీల్డింగ్ హర్ ఫేస్ ఫ్రమ్ ద హీట్ అంటే ఆ యొక్క వేడి నుంచి, ఆ మంట నుంచి వచ్చే వేడి నుంచి తనను తాను కాపాడుకుంటుంది. ఓకే. The usual words came and beat their wings against her. The money spent, curses heaped upon her parents who had sent her out to darken other people's doors. The usual words came and beat their wings against her. The money spent. The usual words means అంటే తను ఆ యొక్క అత్తగారు అంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడాను ఆ తిట్లు అనమాట. ఇక్కడ యూజువల్ వర్డ్స్ అంటే మనకి ఇక్కడ ఏంటి? అత్తగారు తిట్టే తిట్లు,
ఓకే, ద యూజ్డ్ వర్డ్స్ కేమ్ అండ్ బీట్ దర్ వింగ్స్ అగెన్స్ట్ హర్. అవి వచ్చేసి ఏంటంటే అవి వచ్చి ఆ యొక్క గుచ్చుకుంటున్నాయి. అండ్ బీట్ కేమ్ అండ్ బీట్ దేర్ వింగ్స్ అగెన్స్ట్ హర్, అంటే తను బాధిస్తున్నాయి. ఓకే, ద మనీ స్పెండ్ కర్సెస్ హీప్డ్ అపాన్ హర్ పేరెంట్స్. The money spent curses heaped upon her parents who had sent her out to darken other people's doors. అయితే తన అత్తగారు ఏం చేసిందంటే అంటే మీరు అంటే ద మనీ స్పెండ్ కర్సెస్ హీప్డ్ అపాన్ హర్ పేరెంట్స్, అంటే మీ యొక్క పేరెంట్స్ తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు, అంటే ఏమి డబ్బులు ఇవ్వకుండా మనీ ఇవ్వకుండా టు డార్కెన్ అదర్ పీపుల్స్ డోర్స్, అంటే ఏంటి, మా ఇంటికి పంపించేశారు, నీకు మనీ ఇవ్వకుండా, అంటే కట్నం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా ఇంటి మీద పడేశారు, నా ఇంటి మీద పడేశారు అని చెప్పేసి ఆ అత్తగారు తనని తిడుతూ ఉంది, స్కోల్డ్ చేస్తూ ఉంది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.